మా మూవీ డైరెక్షన్ టీంతో మా తీపి జ్ఞాపకాల ప్రయాణమే ఈ పర్ణశాల. అడవిలో సీతమ్మ శ్రీరాముల వారు అడవిలో నివాసం ఉన్న స్థలం. ఈ క్షేత్రానికి రావడం మా అదృష్టం, ఎందుకంటే శ్రీరాముడు తిరిగిన నేల. ఈ వీడియో మీకోసం. మా మూవీ షూటింగ్లో విలేజ్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. మార్నింగ్ డైరెక్టర్ చంటికారి వాళ్ళ ఇంటికి వచ్చాం. చిన్నగా టీ తాగి ఈ గ్యాప్లో పర్ణశాల వెళ్దామని టూర్ ప్లాన్ చేసినాం. నాతో పాటు బాలు, కృష్ణ, హ్యారీ, శ్రీధర్ అన్న అందరం కలిసి బయలుదేరినాం. మెయిన్ రోడ్డు వచ్చేంత వరకు నడుచుకుంటూ వెళ్తున్నాం. పర్ణశాల అంటే అయోధ్య నుంచి అరణ్యవాసం కోసం అడవిలోకి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకుంటాడు. ఆ నివాస స్థలాన్నే మనం పర్ణశాల ఉంటాం. అందరం ఆటో ఎక్కాం. సరదాగా అందరం అంతాక్షరి ఆడుతూ వెళ్తున్నాం. అంతాక్షరిలో మనోళ్ళు ఏ మాత్రం తగ్గట్లే. మా మూవీ డైరెక్షన్ టీం మాత్రం మంచి జోష్లో ఉన్నారు. ఫైనల్గా లొకేషన్కి అయితే వచ్చేసినాం. పర్ణశాల బస్ స్టాప్ పాయింట్. ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉంది. స్టార్టింగ్లో మనోళ్ళు మంచి ఆకలితో ఉండటంతో కొన్ని బఠానీలు కొన్నారు, తలా ఒక ప్యాకెట్. వాటిని తిని వాటర్ తాగి చిన్నగా టెంపుల్కి బయలుదేరినాం. చుట్టుపక్కల షాప్ ఉన్నాయి, చూసుకుంటూ వెళ్తున్నాం. మార్నింగే కాబట్టి కొన్ని షాప్స్ ఓపెన్ చేయలేదు. ఫైనల్గా టెంపుల్ ముందు ప్రాంగణంలోకి అయితే వచ్చేసినాం. టెంపుల్ ఎంట్రన్స్. మనం చూడవలసిన ప్రదేశాల గురించి ఇక్కడ ఫ్లెక్సీలో చూపించడం జరిగింది. టెంపుల్ ముందు 360 డిగ్రీస్ వ్యూ, చుట్టూ ఉన్న ప్రాంతం చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. ఓకే. మన ఫ్రెండ్ కృష్ణ ఒక వీడియో తీయమంటే తీస్తున్నా. గోదారమ్మ తల్లికి దండం పెడుతున్నాడు. టెంపుల్ లోనికి వెళ్తున్నాం. ఆ మధ్యలో బ్యాగ్స్ చెక్ చేస్తారు, ఫోన్స్ నాట్ అలౌడ్ అనమాట. ఈ టెంపుల్కి రావడం ఇదే మొదటిసారి. మా అందరి అదృష్టం కూడా. రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ వచ్చినందుకు గుర్తుగా మేము అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం. స్వీట్ మెమరీ. శ్రీరాముడు తిరిగిన నేల, స్పృశించిన మా జీవితం ధన్యం. ఇక్కడ మిగిలిన సీతమ్మ వాగు, మిగిలిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయి చూడటానికి. కాకపోతే మాకు అంత ఎక్కువ టైం ఉండకపోవడం వల్ల చూడలేకపోతున్నాం. పర్ణశాలలో నేను దిగిన ఫోటోని గుర్తుగా పట్టుకొని ఉండగా నేను తీస్తున్న వీడియో. అలాగే గుడి ముందు కూడా మీ అందరం కలిసి ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాం. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఏం ఛానల్ పేరు ఏంటి? శివ 64 అంట. కామెంట్ చేయండి. అది చేత కాకపోతే కనీసం గంటనే కొట్టుకుంటాం, ఓకేనా? మాకు బాగా కష్టపడుతున్నాడు. గోదావరి దగ్గరికి వచ్చేసినాం. చల్లని గాలి వస్తుంది. అలానే ఈ నేచర్ని కాస్త ఆస్వాదిద్దామని ఇక్కడ బోటింగ్ కూడా జరుగుతుంది. శ్రీధర్ అన్న పిలిచి కొన్ని పిక్స్ తీయమంటున్నాడు. స్టిల్స్ ఇస్తే మిగిలిన వాళ్ళే కూడా తీసా ఫొటోస్. మై ఫోటోగ్రఫీ పిక్స్. ఇక్కడ శ్రీరామనవమి భద్రాచలం టెంపుల్లో జరుగుతుంది కదా, అక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది ఇక్కడ పర్ణశాలకు వస్తారు. దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ క్షేత్రాలను దర్శించడానికి వస్తారు. మీరు కూడా తప్పకుండా రండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.